పేరు ఆనంది నాగేశ్వరయ్య. నేను 8వ తరగతి చదువుతున్నాను. నా పేరు దుర్గా మల్లేశ్వరి. నేను 8వ తరగతి చదువుతున్నాను. ప్రధానోపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయులందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. ఇప్పుడు మేము తెలుగు భాష గొప్పదనం గురించి మాట్లాడబోతున్నాం. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కొనియాడారు మరియు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని బ్రౌన్ ద్వారా అన్నారు. మన ప్రాచీన కవులు, ఆధునిక కవులు మన తెలుగు భాషపై ఎన్నో పద్యాలను రచించారు. ఇప్పుడు నేను ఒకటి పాడుతాను. భాషయన్న తెలుగు భాషయే భాషరా, తేట తెల్లమైన తీపి భాష, పూర్ణ బావిలోన ఉదకంపు రీతిగా, స్వచ్ఛమైన భాష స్వర్ణ భాష. చక్కగా చెప్పావు మల్లేశ్వరి. అందుకే మన తెలుగును తేనెకన్నా తీయైన భాష అని అన్నారు. ప్రపంచ భాషల్లో అత్యధిక అక్షరమాల కలిగిన భాష మరియు 4000 ఏళ్ల నాటి ప్రాచీనమైన భాషల్లో, ద్రవిడ భాషల్లో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు భాష. తెలుగు భాషా దినోత్సవం అంటే గుర్తుకు వచ్చింది. అసలు దీన్ని ఎందుకు జరుపుకుంటామో తెలుసా ఆనంది? తెలుసు మల్లేశ్వరి. గిడుగు రామ్మూర్తి పంతులు గారు జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం. అవును, మరి ఆయన జన్మదినం రోజున ఎందుకు జరుపుకుంటామో తెలుసా? తెలుసు. పూర్వం విద్యాలయాల్లోని తెలుగు పాఠ్యపుస్తకంలోని భాష గ్రాంధిక భాష. అది అందరికీ అర్థమయ్యే విధంగా లేదు. పండితులకు మాత్రమే అర్థమయ్యేది. సామాన్య ప్రజలకు అది చదవడం కష్టంగా ఉండేది. అందుకే మన గిడుగు రామ్మూర్తి గారు ప్రజలలో వ్యవహారిక భాష ఉద్యమాన్ని ప్రారంభించారు. వాడుక భాషే బోధన భాషగా ఉండాలని వాదించారు, పోరాడారు. కానీ దీనికి విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వం వెనకంజ వేసిన పత్రికలు మాత్రం రామ్మూర్తి గారికి పూర్తి సహకారం అందించాయి. ఈయన చేత ఉత్తేజితులు అయిన ఎంతో మంది రచయితలు వాడుక భాషలో ఎన్నో గ్రంథాలను రచించారు. సాహిత్య భాషగా, కవిత్వ భాషగా, వ్యవహారిక భాషే ఎంతో గొప్పదని రుజువు చేశారు. ప్రజల్లో విద్య వ్యాపిస్తే కానీ సంఘం వృద్ధిలోకి రాదు అని గిడుగు రామ్మూర్తి గారు అన్నారు. ఈనాడు మనం పాఠాలను ఇంత సులభంగా చదవగలుగుతున్నామంటే అది ఆయన చలువే. నిజం చెప్పావు మల్లేశ్వరి. ధన్యవాదాలు.